నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా ఉన్నటువంటి అంశం పెట్టుబడుల విషయంలో తండ్రి కొడుకుల వేట. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దాదాపు 14,000 కోట్ల రూపాయల పనులన్నిటికీ కూడా మళ్ళీ స్టార్ట్ ఇంజిన్ అన్నట్టుగా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికీ లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్‌తో తన హవా కొనసాగిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ కూడా మరొకటి వచ్చేసింది. విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబర్ 2 నుంచి 5 వరకు ఆయన లండన్‌లో పర్యటించి నవంబర్ 14, 15వ తేదీల్లో జరిగేటటువంటి సిఐఐ సదస్సుకు వాళ్ళని ఇన్వైట్ చేయనున్నారు. మరి మొత్తానికి అసలు ఒకరికొకరు తండ్రి కొడుకులు పోటీ పడ్డాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, రాష్ట్రానికి పెట్టుబడులను, పరిశ్రమలను ఏ విధంగా తీసుకొద్దామని అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు లోకేష్ గారు కానివ్వండి ఎంతో కృషి చేస్తున్నారు. మరి లోకేష్ గారు కృషి చూసాము. గూగుల్ డేటా సెంటర్ వచ్చేసి విశాఖలో ఎంఓయూ కూడా కుదురు చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నవంబర్ 14, 15 తేదీల్లో ఏదైతే విశాఖలో సిఐఐ సదస్సు జరగనుందో దానికోసం 3 రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అక్కడ ఇన్వెస్టర్స్ తోటి వరుస మీటింగ్లు కూడా సీఎం కి సంబంధించినటువంటి షెడ్యూల్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. అసలు ఏంటి సార్ లోకేష్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారుగా మారిపోయింది. తండ్రి కొడుకులు పోటీ పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? ఏం చెప్తారు? మంచి పాయింట్ రైట్ చేశారు. ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తండ్రికి తగ్గ కొడుకుగా ఈ రోజు నారా లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అధికారంలోకి రావడంలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పి మనం చూసాం. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో నాన్న చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో హైదరాబాద్ కోసం ఎంత చేశాడో, హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేశాడో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఉమ్మడి రాష్ట్రాల్లో అందరికీ తెలుసు ఆ విషయం. ఈ రోజు నారా లోకేష్ గారు ఆ బ్రాండ్ నిలబెట్టుకోవాలా, నారా లోకేష్ గారు మనకు కూడా ఉత్సాహంతో పనిచేయాలా అనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం కోసం ఎంత తప్పిస్తున్నాడో మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే నేను వచ్చిన గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక పెద్ద గేమ్ చేంజర్ రాష్ట్రానికి. సో అంత గతంలో నాన్న మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే ఈ రోజు నారా లోకేష్ గారు వైజాగ్ కి గూగుల్ సంస్థను తీసుకొచ్చి వైజాగ్ రూపురేఖలు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇద్దరితో ఆగట్లేదు వీళ్ళిద్దరు రేస్ ఎట్లుందంటే, ఓకే నాన్న మైక్రోసాఫ్ట్, నేను గూగుల్. ఈ రోజు నాన్న కూడా మళ్ళీ ఏమవుతుందంటే, సరే నేను ఇంకా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టాలనే ఉద్దేశంతో లండన్ పర్యటన కూడా పూనుకొని ఈ రోజు అక్కడ సిఐఐ సమావేశంలో ఇన్వెస్టర్స్ తోటి అందరితోటి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసే భాగంగానే ఈ రోజు లండన్ పర్యటన జరగబోతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఇది శుభ పరిణామం రాష్ట్రానికి. ఎందుకంటే ఈ రోజు వేరే వాటిల్లో పోటీ పడాలని చూసాం, వేరే వారిలో కాంట్రవర్సీ చేసుకుని చూస్తాం. ఇప్పుడు మిగతా పార్టీలు చూస్తే అమ్మ ఒకసారి మనం అటు మన రాష్ట్రంలో అవ్వచ్చు, పక్క రాష్ట్రంలో అవ్వచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా కుటుంబాల్లో ఎట్లాంటి కలహాలు ఉన్నాయో, కుటుంబాలు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నాన్న కొడుకు ఇద్దరు కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎట్లయినా కూడా ఈ రోజు జీడిపి ఇంక్రీజ్ చేయాలా, రాష్ట్రంలో ఈ రోజు మనము సంపద సృష్టించాలన్న భాగంగానే ఈ రోజు పోటీ పడుతున్నారు. ఇది నిజంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయిందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో గత 1 వీక్ టైంలో మీరు ఒకసారి చూస్తే అమరావతిలో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేయడం అవ్వచ్చు, ఈ రోజు వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ రిలేటెడ్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఈ రోజు జరిగిన కర్నూలులో జరిగిన మీటింగ్ లో 13,000, 14,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే శుభ పరిణామాలు. ఈ రోజు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిబద్ధతతో పని చేస్తున్నారు అన్నదానికి నిదర్శనమే ఈ రోజు నానా కొడుకుల రేస్ అని చెప్తాను నేను. సార్ మీరు చెప్పినట్టుగానే ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రేస్ లో పాల్గొంటున్నారు. నువ్వా నేనా అన్నట్టు వాళ్ళు పోటీ పడుతున్నారు. మరో పక్కన చూసుకున్నట్లయితే వైసీపీ ఎటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చినా, లేదు అంటే వీళ్ళు పర్యటనలు చేసినా దానిపైన దుష్ప్రచారాలు, ఈవెన్ గూగుల్ డేటా సెంటర్ పైన కూడా కాలుష్యం వస్తుంది, వాటర్ సరిపోవు, పవర్ సరిపోదు, ఇదంతా ఒక ఎత్తు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా విదేశీ పర్యటన పెట్టుకుంటే చాలు ప్రజల సొమ్ముతోటి అటు ఇటు తిరుగుతున్నారు. ఏంటి ఈ దుష్ప్రచారాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? గతంలో దావోస్ పర్యటన పోయించినప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ వైసీపీ పంత ఏంటంటే రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా దాన్ని చెడ్డ చేసి చూపించడం, రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని ఎట్లయినా కూడా ప్రజలకి వేరే రకంగా చూపించాలా, ఒక ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయాలనేది వైఎస్ఆర్సీపీ అజెండా, దాంట్లో డౌట్ లేదు. ఈ రోజు గతంలో మనం ఒకసారి దావోస్ పర్యటన పోయి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, దావోస్ పర్యటనకు పోయి 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఏమంటారు పెట్టుబడులు సున్నా అని చెప్పి ప్రచారం చేశారు. ఈ రోజు ఆ దావోస్ పర్యటన ఫలితమే ఈ రోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు. ఇన్ని 100,000 కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఆ రోజు దావోస్ పర్యటన. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో పెట్టినది చాలా మంచి పరిణామం.
దాన్ని కూడా జీర్ణించుకోలేక గతంలో వాళ్ళు చేయని పని ఈ రోజు మనం చేసామన్న ఉద్దేశంతోనో లేకపోతే మా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వాళ్ళకి నచ్చకనో తెలియదు కానీ ఖచ్చితంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానిని ఏదో రకంగా చెడ్డ చేసి చూపించాలా భూతత్వంలో పెట్టి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అసలు డేటా సెంటర్ ఎలా రన్ అవుతుంది, డేటా సెంటర్ లో నిజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకసారి రీసెర్చ్ చేస్తే అమ్మా క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి. డేటా సెంటర్ వల్ల ఎటువంటి హాని లేదు. ఎందుకంటే ఇప్పుడు రన్ చేసిన డేటా సెంటర్లు అన్ని కూడా ఖచ్చితంగా గ్రీన్ ఎనర్జీ బేస్ లోనే రన్ అవుతున్నాయి. దాని కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దానికోసం ఖచ్చితంగా ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. పర్యావరణానికి హాని జరగకూడదు, ఇట్లా హాని జరగకూడదు. ఎందుకంటే ఇవి టెక్ కంపెనీస్, $1.5 trillion కంపెనీ అంటే మన జీడిపి కంటే ఆల్మోస్ట్ మన జీడిపిలో హాఫ్ జీడిపి దాని కంపెనీ వాల్యుయేషన్. అలాంటి పెద్ద కంపెనీ ప్రజల ప్రాణాలు తాడుకుంటుందని చెప్తే మీరు నమ్ముతున్నారా? పర్యావరణానికి హాని చేసే పనులు చేస్తారంటే మీరు నమ్ముతున్నారా? నమ్మరు కదా. మరి ఈ వైఎస్ఆర్సీపీ చేసే మాటలు ఎట్లున్నాయంటే వాళ్ళకి తెలియదు, అర్థం చేసుకోరు, ఏదో అర్థం పర్థం లేని మాట్లాడాలా. ప్రజలకు ఎక్కడా వీళ్ళు చెప్పే మాటలు వాస్తవం లేదని మనం గమనించాలి. ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి కానీ ప్రజలకు కానీ ఇటు ఎవరికి కూడా ప్రమాదం లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈరోజు వైజాగ్ ప్రాంతానికి నిజంగా చెప్పాలంటే చాలా మంచి శుభ పరిణామం. ఈరోజు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. ఈ రోజు అక్కడ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. డేటా సెంటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా కంపెనీస్ అక్కడికి వస్తాయి, జాబ్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల వివిధ బిజినెస్, రెస్టారెంట్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే హోటల్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ రెగ్యులర్ కార్మికులు అవ్వచ్చు, సెక్యూరిటీ స్టాఫ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే రకాలుగా వృత్తి, వైద్యం అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే వైజాగ్ లో ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యి ఒక జీడిపి మన రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి ఆలోచన చేయరు. వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఫేక్ ప్రాపగానే ప్రజలకు పంపించాలా, ప్రజల్ని రెచ్చగొట్టాలా, ప్రజల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ అజెండా. సో వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడుతున్న మాటలు. సార్, ఇప్పుడు వైజాగ్ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ కూడా ఒకటి చూసాను సార్ సోషల్ మీడియాలో. అసలు వైజాగ్ ఒక ఆర్థిక వనరుగా మారిందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో గమనించాడు. అందుకే వైజాగ్ ఆర్థిక రాజధాని అని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం అక్కడ నేతలు సహకరించలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు సహకరించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? వైజాగ్ అనేది ఆర్థిక రాజధాని అన్న మాట నేను కూడా ఏకీభవిస్తాను. కానీ వైజాగ్ ఆర్థిక రాజధానిని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు ఏమైనా ప్లాన్ చేశారా అంటే చేసింది గుండు సున్నా. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఆర్థిక రాజధాని పేరుతో ఎన్నో రియల్ ఎస్టేట్ దందాలు చేశాడు. ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని ఆ ఋషికొండ ప్యాలెస్ ఆయన లగ్జరీ కోసం కట్టుకున్నాడు తప్ప అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చాడా? అక్కడ కంపెనీస్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసా? అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసావా? అక్కడ ఏమైనా శాంతి భద్రతల కోసం ఏమైనా పని చేసావా? అదే వైజాగ్ ప్రాంతంలో ఒక ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు ఏ రోజైనా కూడా పరిశ్రమలు తేవడానికి పనిచేశాడా? లేదు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇదంతా మైండ్ గేమ్. ఎట్లుంటదంటే వాళ్ళది, వాళ్ళు ఏదో మేము చేయాలని ప్రయత్నం చేశారు, అభూత కల్పన అంటారు చూసారు, అట్లా ఉంటది ఇలా పని. ఎట్లంటే వైసీపీ మొత్తం అన్ని చూపించేది మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటాయి, బట్ చేసేది మాత్రం ఏముండదు. అవినీతి, అరాచకం, దుర్మార్గం. అవి చేయడానికి ఏదో బయటకు పల్లబొల్లి మాటలు చెప్పడం, ప్రజల్ని ఎట్లయినా కూడా డైవర్ట్ చేయడం. ప్రజలు మరీ ఎట్లుంటారంటే వీళ్ళ దృష్టిలో చాలా ఫూల్స్ అనుకుంటారు. ప్రజలకు చాలా తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో ఆర్థిక రాజధాని అని చెప్పినారు తప్ప అక్కడ ఏమీ ఆచరణలో పెట్టలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆర్థిక రాజధాని అంటే ఎలా ఉండాలి, ఆర్థిక రాజధాని ఎట్లా అవుతుంది, ఆర్థిక రాజధాని అంటే ఎట్లా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఎట్లా చేయాలో ప్లాన్ చేసి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు. సో ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం, మీరు చూడండి. మీరు చేసే ఆలోచన లేదు, చేసే దమ్ము ధైర్యం కూడా మీకు లేదు. మా నాయకుడు చేస్తారు, అది చూసి మీరు రేపు పొద్దున ఒకవేళ ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే దాన్ని సపోర్ట్ చేయండి చాలు. మరి లోకేష్ గారు ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని, మరి వీళ్ళిద్దరూ కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రానికి తీసుకురావడానికి ఒకరు ఢీ కొంటూ పోటీ పడుతూ అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.